స్నేహభావం శుద్ధాత్మ వాతావరణం కలిగిన పరిస్థితిలో ఉండాలని నేను మనం చేస్తున్నాను. ఈరోజు పాఠాలని మనము పరిశీలన చేస్తే చాలా అద్భుతమైనటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 19వ అధ్యాయంలో యోహాను సువార్తమానం 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఇదిగో ఈ మనుష్యుడు అనే మాట కనపడుతుంది చిన్న అక్షరాలు. 5వ వచనంలో పెద్ద అక్షరాలతో ఆ ముళ్ళ కిరీటధారి ఊదారంగు వస్త్రములు ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు, మీరు ఏదైతే నేరం మోపారో, ఏదైతే ఈయన ఏదో చేశాడని మీరు తీసుకుని వచ్చి సిలువ వేయమని కొరడాలతో కొట్టించమని కేకలేసి అరిచారో అది ఇదిగో ఈ మనుషుడు, నాకు ఏ నేరము కనబడలా. ఈయన మనుషుడే. మనుషుడు అన్నవాడు నేరం చేస్తాడు, మనుషుడు అన్నవాడు త్రూలిపోతాడు, మనుషుడు అన్నవాడు త్రొట్టిల్లిపోతాడు. ఏదో ఒక బలహీన క్షణంలో దేవునికి దూరమై పరిస్థితులు ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించిన వాడే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నంత మాత్రము చేత ఎప్పుడు ఆయన పాపము జోలికి వెళ్ళలేదు. అందుకే ఆయన అంటాడు, నాలో పాపం ఉందని చెప్పండి, చెప్పండ్రా. మీలో ఈ సమాజాన్ని ఇలా ప్రశ్నించి అడిగినటువంటి కనుడు గొప్పవాడు గాడ్ అనేవాడు ఎవరు లేరు, ఒక జీసస్ క్రైస్ట్ తప్ప, ఒక ప్రభు అనే యేసుక్రీస్తు తప్ప. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపిస్తారా, నిరూపించగలరని సవాలు చేశాడు ఈ ప్రపంచ మానవులందరినీ కూడా, రాజుల్ని సైన్యాధిపతులు. పిలాతు కూడా అంతకు విచారణ చేసిన ఏ లోపం ఆయనలో అతనే స్టేట్మెంట్ వేస్తాడు. ఏ రోజుకి కనపడలేదు, నాకును కనపడలేదు, ఇదిగో ఈ మనుషుడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులు కదా, ఆలోచించండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులు కదా. మనం ఎవరు మనం మనుషులు. మనుషులు ఏముండాలి? మనుషులు మానవత్వం ఉండాలండి. మనుషులు ఏముండాలి? మానవత్వం, సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మానవత్వము నేటి దినాల్లో మానవత్వం కాదు కదా, రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. మనిషి ఎడల మనిషి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుంది కనికరం? ఒక మనిషి ఏమైపోయినా ప్రక్క మనిషికి నాకెందుకులే, నేను నా ఫ్యామిలీ సేపుకుంటే సరిపోతుంది అనే పరిస్థితుల్లో నేటి సమాజం పయనిస్తుంది, ప్రణమిస్తూ ఉంది. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. యేసు ప్రభు వారు ఈ సమాజ స్థాపన కొరకు ఆయన ఎన్నో విషయాలు, సంగతులు ఉపమాన రీతిగా ఆయన బోధించాడు. ఎంతో మంది విశ్వసించారు. విశ్వసించిన వారందరూ ఆయన్ని వెంబడిస్తున్నారు. ఈరోజు కూడా వెంబడిస్తూనే ఉన్నారు. దేవుని రాజ్యానికి ఆది అంతం లేదు. ఎప్పుడు కూడా జల ప్రవాహాలు ఎలా ప్రవహిస్తూ ఉంటాయో అలా దేవుని సన్నిధికి అనేక మంది మారు మనసు పొంది ఎక్కడికి వస్తున్నారు? కింగ్డమ్లోకి వస్తున్నారు. కింగ్డమ్ అంటే దేవుని రాజ్యం, గాడ్ కింగ్డమ్, దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలోనికి వస్తూ ఉన్నారు ప్రియులారా. వచ్చిన వాళ్ళందరూ మనుషులే మహాత్ములుగా మార్చబడుతూ ఉన్నారు. యేసు ఒక మనుషుల పోలికలో వారికి కనబడుతూ ఉండగా యేసు ప్రభువారు ఆయన శిలువధారిగా అనగా ముళ్ళ కిరీటాన్ని ధరించిన వాడిగా, ఊదా రంగు వస్త్రాన్ని ధరించిన వాడిగా బయటికి వస్తే ఏమన్నాడు పిలాతు? ఇదిగో ఈ మనుషుడు. ఇప్పుడు చదవండి 1వ వచనం నుంచి 19 1వ వచనం నుంచి. పిలాతు ఆయనను ఎవరు పట్టుకున్నారు? పిలాతు పట్టుకున్నాడా?
చెప్పాలి. బైబిల్ చదివేటప్పుడు విశ్లేషణాత్మకంగా చదవాలి. మీరు మాటలు కూడా పెదాలతో మాట్లాడుతున్నారు, పెదాలతో కాదు, ఆత్మలో లీనమైపోవాలి. పౌలు అంటాడు, మనసుతోనూ పాడుదును, ఆత్మతోనూ పాడుదు. ఆత్మతో పాడాలి. పాట పాడుతున్నప్పుడు అందులో ఉన్న ఆంతర్యాన్ని గమనించుకుంటూ పక్కడేదో అనుకుంటున్నాడని కాదు, నువ్వు పాడితే నువ్వు ఫీల్ అవ్వాలి. ఇందాక మనం పాడుతున్నప్పుడు ఫీల్ అవుతూ పాడాలి. ప్రభు యొక్క సిలువను మనం తలపోస్తూ జ్ఞాపకం చేసుకుంటూ సిలువ మన ఎదుటి ప్రత్యక్షం కావాలి. సిలువను మనం చూస్తూ పాటలు పాడుతూ ఉండాలి. అప్పుడే శిల సమానమైన మనసు ఏమవుతుంది? లేకపోతే దున్నపోతు మీద నీళ్ళేసినట్టే ఉంటుంది. ఎన్ని నీళ్ళేస్తే చుట్టూ పెట్టండి. ప్రభునందున ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. యేసు చదువన్నా వాళ్ళు పట్టుకోలేదు, దాన్ని తర్వాత జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఏ రంగు? రాత్ర మత్తయ్య గారు ఏ రంగు రాశారు? ఎర్రటి రంగు. ఎరుపు ఏది చెప్పాను? కోపానికి చూసినైతే ఊదా రంగు దేనికి చెప్పాను? జ్ఞానం అని చెప్పాను. ఊదా రంగు దేనికి సాదృశ్యం? జ్ఞానం. ఒక ఆమె అంట ఈ ఊదా రంగు పొడిని అమ్మింది. ఎవరు చెప్పండి? లూదియా తుయితేరా పట్టణాస్తురాజు లూదియా ఏమేమది? ఊదా రంగు చాలా ఖరీదు. దాని హిస్టరీ చదివితే నాకే గుండెగా వెళ్ళిపోతుంది. అది ఒక విధమైనటువంటి నత్తల ఇంగ్లీష్ ఉంటారు. అందులోంచి వచ్చే ఒక జిగురు వంటి పదార్థంతో ఈ ఊదా రంగు పొడిని ఇంకా కొన్ని వేస్తారట, వేసి దాన్ని తయారు చేసి చాలా విలువైంది. ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి కానీ ఎవరు కొనలేరు. ఎవరు కొంటారు? మీలాంటి రిచ్ పీపులే కొనగలరు. నీలాంటి వాళ్ళు కొనగలరు. నాలాంటి కొనలేడు. నీలాంటి వాళ్ళే ఆ ఊదారపు పొడిని కొనగలరు. అంత విలువైనది. యేసుక్రీస్తుకి ఏ వస్త్రాలు తొడిగారు? ఊదా రంగు వస్త్రాలు తొడిగితే ఊదా రంగు జ్ఞానానికి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి. జ్ఞానము సంపాదించుకునము. ఏం సంపాదించుకోవాలంట? ధనము సంపాదించుకునము. నేను చెప్పిందేనండి. ఎవరు రాశారు? జ్ఞానము సంపాదించుకోనము, ధనము సంపాదించుకోనము, ఇల్లు సంపాదించుకోనము, భార్యను సంపాదించుకోనము, బిడ్డల్ని సంపాదించుకోనము, యావదాస్తి కూడబెట్టుకుని నా ప్రాణమగ్గినము త్రాగుము అని రాశాడు ఆ సమయంలో సొలొమోను. రాయన ఏమంటున్నాడట? జ్ఞానమును సంపాదించుకోనము. ఏం సంపాదించుకోవాలంట? బుద్ధి. నా నోటి మాటలను అసలు గొడవంతా ఎందుకు వస్తుందంటే సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ మాటలు ఒకప్పుడు మాట్లాడితే అసలు కత్తితో నరకవసరం వద్దండి. అసలు కత్తితో, అందుకే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. వారి నాలుకంట వాడి అయిన మంగళి కత్తి అంట. ఏ కత్తి? చూడండి, మంగళోడు కూడా అక్కడ ఏం చేశారు? మంగళ కత్తి. ఇప్పుడంటే బ్లేడ్లు వచ్చాయి. ఇదివరకు ఏం చేసేవారు? ఇదివరకు కత్తి నూరే షేవింగ్ చేసేవారు మంగళ షాపుల్లో. ఇప్పుడంటే బ్లేడ్ వచ్చేసాయి, షేవింగ్ బ్లేడ్స్, క్రీములు వచ్చేసి. ఒకప్పుడు కత్తిని నూరి కట్ చేస్తే అసలు ఆ మజా వేరు. చాలా ఇప్పుడు ఇంకా ఈ బ్లేడ్ వచ్చిన తర్వాత 3 బ్లేడ్ వాడినా 4 బ్లేడ్ ఇంకా కలుగుతానికి కనపడేది.
వాళ్ళు చేస్తే ఆ కత్తి గురి చేస్తే అసలు ఏ విధమైనటువంటి వెంట్రుక కూడా చేతికి ఇలా తగిలేదు కాదు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది నాలుగంట వాడి అయినా మంగని కత్తట. ఇక్కడ సొలొమోను జ్ఞాని అంటున్నాడు, దేన్ని సంపాదించుకోవాలి అంటే దేవుణ్ణే సంపాదించుకోవాలి. యేసు జ్ఞానమై ఉంటే ఆ జ్ఞానము ఊదారంగుకు సాదృశ్యంగా ఉంటే జ్ఞానాన్ని విసర్జించి బందిపోటు దొంగ అయినటువంటి నరాంతకుడైన బరబ్బను వాళ్ళు కోరుకుంటున్నారు. ఎంత విచారకరం అండి. 7 దినాల్లో కూడా జ్ఞానాన్ని విసర్జించేస్తున్నారు. జ్ఞానం దగ్గరికి రావలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ముందుకు చదవమ్మా. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. ఏం చేస్తుంది జ్ఞానం? యేసయ్యని ఏం చేస్తాడు? కాపాడుతాడు. జ్ఞానం అనగా యేసయ్యే. అంతరాత్మలో ఆత్మీయ అర్థం ఏంటనగా జ్ఞానం అంటే యేసయ్యే. జ్ఞానం మీకు ఎలా కాపాడుతుందంటే, మీకు తెలిసిన కీర్తన చూడకుండా చెప్పాలి. మీకు తెలిసిన కీర్తన చూడకుండా చెప్పాలి. కాపాడుననే మాటలు 6 సార్లు ఉంటాయి. 6 సార్లు ఆ కీర్తనలో రాయబడి మీరు చెప్పాలి. కొండల తట్టున యెహోవాయే నిన్ను కాపాడును, ఆయన నీకు ప్రక్క నేడుగా ఉండి ఇదిగో ఇది మొదలుకొని రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. ఇప్పుడు జ్ఞానం నేను ఏం చేస్తుంది అంటే యేసయ్య నిన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు. యేసయ్య ఏం చేస్తాడు చెప్పండిరా? యేసయ్య కాపాడు దేవుడు. ఆయన శిలువ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న శిలువమూర్తి, ప్రేమమూర్తి, ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు నిన్ను మాత్రము కాపాడడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటాడు. నిన్ను కాపాడుతాడు. ఆ పరిస్థితిలో ఉన్న ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తే వారు మిమ్మల్ని కాపాడతారా లేదా? నీ గుడి ప్రక్కన ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడా? యేసుని కలిగి ఉంటే మరి చాలామంది చనిపోతున్నారు. కానీ ప్రవీణ్ గారు ఉన్నారు, మరి ఎందుకు కాపాడలేదండి? వచ్చిందా మీకు ప్రశ్న? రావాలి. రాకపోతే ఇంక మీరు ఆత్మీయంగా ఎదగలేదంటే ఇంకా మరగుజ్జోళ్ళగా ఎదగాలనుకుంటారు. ఎదగరా? ఇంకెప్పుడు పాలు తాగినా బలమైన ఆహారం తిని బలం పుచ్చుకుని శక్తి పుచ్చుకుని దేవుడి కొరకు యోధులుగా సైనికుల్లా నిలబడరా? ఇంకా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చే దినాల్లో మనం ఉండగా మనం ఇంకా బలహీనంగా ఉండి ఎలా ఉంటుంది? మనం ఎలా ఉండాలి? శక్తిమంతులుగా ఉండాలి. అపవాది వేసే బాణాలని ఆర్పడానికి విశ్వాసం అనే డాలు, రక్షణ అనే స్థిరస్త్రాలు పాదాలకు ఏం తొడుకోవాలి? సమాధాన సువార్తమానమైనటువంటి సిద్ధ మనసును జోడు తొడుక్కుని శత్రువుని యొక్క బాణాలను ఆర్పడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు ఒక ప్రణాళికలో ఇప్పుడు నిజంగా ప్రవీణ్ గారు ఈరోజు అసలు మీకు మెయిన్స్ మీడియా అంతా కూడా దీని మీద అసలు సోషల్ మీడియా కాదు, యూట్యూబ్ కాదు, వార్తలు ఎక్కడ చూసినా దీని గురించి అనాలిసిస్ జరుగుతుంది. ఇంకా పొలికి రాలేదు. ఇది ముమ్మాటికి హత్యే అనే ఉదంతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. డూపుని ఏర్పాటు చేసుకుని వాళ్ళు సాధించినటువంటి ఆ రాక్షస కీడలో నీతిమంతుడు ఒక ఆయన ఏమైపోయాడు? ప్రాణాలు కోల్పోయాడు. ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, మరి ఇలాంటి పరిస్థితులు మన దేవుడు కాపాడే దేవుడు కదండి. మరి ఎందుకు కాపాడలేదంటే కాపాడేసారి పరిస్థితుల్లో ఆయన తను తాను కాపాడుకున్నాడా? ప్రాణం పెడితేనే ప్రాణము యొక్క త్యాగము, ఆ విలువ ఏంటో మనకు తెలిసింది. ఒకవేళ యేసుక్రీస్తే నిజంగా ప్రాణం పెట్టలేదనుకోండి, ఈరోజు రక్షణ భాగ్యం మనకు కలిగేదా? ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోయిన వల్లనే ప్రపంచం అంతటికీ తెలిసింది. రేపు మాకు ప్రపంచ న్యాయస్థానం నుంచి ఎవరు వస్తున్నారు తెలియదు. జడ్జీస్ వస్తున్నారు. ప్రపంచ న్యాయస్థానం నుంచి
దీన్ని ఫిల్ అయ్యడానికి జడ్జిస్ వస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇవి. ఒకవేళ ఈ భారతదేశంలో ఒక క్రైస్తవుడికి, ఒక దేవుని సేవకుడికి, ఒక దేవుని భక్తుడికి న్యాయం జరగకపోతే దేవుడు ఏ ద్వారం గుండా ఎక్కడికి ఎవరు నడిపించి చెయ్యాలో చేయవలసిన కార్యాలన్నీ ఆయన ముందే చేస్తాడు. ప్రణాళిక ఉంటారు దేవుడికి. గాల్లో విడిచిపెట్టేసే దేవుడు మన దేవుడు కాదు. లోకం అనుకుంటున్నట్లుగా, లోకేతరులు అనుకుంటున్నట్లుగా, యేసుక్రీస్తు అంటే తెలియని అనుకున్నట్లుగా క్రైస్తవులకు శక్తిహీనులు కాదు, శక్తివంతులు. ఎవరిని బట్టాడుగా? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టే. అయితే కొన్నిసార్లు దేవుడు ఇదే దైవేచ్ఛ, ఆయనకు ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక మేరకు దేవుడు కొన్నిసార్లు ప్రాణాన్ని కూడా తీసుకుంటాడు. అది కూడా ఆయనకు మహిమే. మీకు తెలుసు కదా, ఎవరన్నా కొడుకునిచ్చి లేకుండా ఇమ్మని ఎవరన్నా అడుగుతాడంటే అమ్మా చెప్పరండి అంటే పెద్దయినా లేక 90 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేసే కొడుకునిచ్చి లేదు నీ కొడుకుని చంపారంటే ఎలా ఉంటుంది? ఆ తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి. అడిగాడా? ఎవరిని అడిగాడు? అబ్రాహాముకి. ఇలా చెప్పినప్పుడు మీరు వెంటనే పేరు చెప్పాలి. అబ్రాహాముకి ఎవరినిచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడు. ఇచ్చి అన్నాడు లేదులే కొడుకు నాకు బలించి అన్నాడు. ఇవ్వనన్నాడా? ఇవ్వటానికి ఏమైనా వెనకాడా? ఏమైనా సాకులు చెప్పాడా? ఏంటి ప్రభు ఇచ్చి మళ్ళీ ఇమ్మంటావేంటని దేవుడిని ఎదురు ప్రశ్న అడిగాడా? ఏమీ అడగలేదు. మౌని అయి దేవుని ఆజ్ఞకు మాటకు శిరస వహించాడు. వహించినప్పుడే, లోబడినప్పుడే అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాం. దేవుడికి మహిమగా ఆమె లోబడండి. దేవుని వాక్యానికి, దేవునికి లోబడండి. రానున్న పరిస్థితుల్లో ఈ క్రైస్తవ్యానికి శ్రమలు వచ్చిన మొదటి శతాబ్ద కాలంలో, అపోస్తుల కాలంలో శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఏం చేసిందంట? నానాటికి ఎంత అడిచేయాలనుకుంటారో అంతగా ఒక బంతిని గోడకేసి కొడితే ఏమంటే చెప్పండి, మరలా తిరిగి వస్తుంది. అలాగే క్రైస్తవ్యం విస్తరిస్తుంది, పెళ్ళిపుకుతుంది. క్రైస్తవ్యానికి అంతమనేది లేదు. ఎందుకనగా మన దేవుడు ఆది అంతము లేదు దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి దేవుడు మన కొరకంట మన కాపాడే దేవుడే. కొన్నిసార్లు కాపాడకపోవచ్చు. అంత మాత్రం చేత దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టు కాదు, మనల్ని విడనాడినట్టు కాదు, మనల్ని విడనాడినట్టు కాదు. దేవుడి ఉద్దేశాలు ముందు దినాల్లో ఆయన ప్రణాళిక ఏంటో తెలుస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే ఓపికతో జ్ఞానాన్ని వెతకాలి. ఆయన నోటి మాటలను మనము త్రోసివేయకూడదు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సంగతిని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి తన నోటి మాట ద్వారా కలిగిన కాలము నుండి పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు భూమి మీద లేనప్పుడు, నీళ్ళతో కూడినటువంటి సముద్రము ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. అక్కడ అంతా ఆయన ఉనికిని గురించి రాస్తున్నాడు. ఎన్నో వచ్చిన దాకుంది, అలాగా ఎన్నో వచ్చిన దాకుంటుందంటే 33వ వచ్చిన దాకా ఆ 23 నుంచి స్టార్ట్ చేసి ప్రవాహ జలములు లేనప్పుడు, ఇవన్నీ కలగనప్పుడు నేను ప్రధాన శిల్పినై నేను ఎక్కడున్నాను? నా తండ్రి యొక్క నేను ఉన్నాను. దేవుడు ఒకవేళ హిందువులు అనుకున్నట్లుగా, క్రైస్తవేతరులు అన్ని జనాలు అనుకున్నట్లుగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల వాడు కాడు. ఆయన కోట్ల సంవత్సరాల నుంచి ఆయన ఆత్మస్వరూపిగా పరలోకంలో ఉన్న దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి సిలువలో ఏం చేశాడు? ఆయన
ప్రాణ త్యాగం చేశాడు. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం ఎందుకోసమో ఈ సిలువ యాగము యూదులు పెట్టిన బాధకు నీవు సొమ్మసిల్లావా యేసు. ముళ్ళ మకుటం తలపై పెట్టి, ముళ్ళ మకుటం తలపై పెట్టి, ముఖమున ఊచారా ఏయన చేశారా, ముఖమున ఊచారా చేశారా. ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగం ఎందుకోసమో ఈ సిలువ యాగము నిర్దయతోనే కాళ్ళు చేతులకు శీలలు కొట్టారా, కుయ్యా సిలువకు కొట్టారా. నేయబడని అంగి కొరకు నేయబడిన అంగి కొరకు చీలు వేశారా, దానితో చూడమాడినా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం ఎందుకోసమో ఈ సిలువ యాగము, ఈ సిలువ యాగము. సిలువ యాగం అది బహు గొప్పది. అది మన యేసే చేశాడు. ఒకప్పుడు ఆయన తండ్రి అయిన ప్రధాన శిల్పిగా ఆకాశము భూమి కలగనప్పుడే, సృష్టి రవంతయు లేనప్పుడే, సూర్య చంద్ర నక్షత్రాలు కలగనప్పుడే ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఆయన ఉన్నవాడు. ఆయన ఉన్న దేవుడు మధ్యలో వచ్చిన దేవుడు కాదు. ఏదో 100 సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలకి సంబంధించిన దేవుడు కాదు. యుగ యుగములు ఆయన ఉన్నవాడు. యుగ యుగములు ఆయన ఉన్న దేవుడు. ఆయన మధ్యలో వచ్చి మాయమైనటువంటి దేవుడు కాదు, అంతర్ధానమైన దేవుడు కాదు. ఆయన చరిత్ర పురుషుడు. ఆయనకు ఒక చరిత్ర ఉంది. చరిత్రను రెండుగా విభజించగలిగింది యేసయ్య సిలువ త్యాగం. క్రీస్తు మన కొరకు ఆయన మరణించాడు. జ్ఞానమైనటువంటి యేసయ్య మన కొరకు మరణించాడు. కానీ ప్రజలకు ఆ దినాల్లోనికి తెలియలేదంట. అందుకే పేతురు గారు అన్నారు చదువుకున్న లేఖనంలో అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయంలో పేతురు అద్భుతమైనటువంటి వివరణ ఇస్తూ ఉన్నాడు. చూడండి, 3వ మీరు పరిశుద్ధుడును మీరు ఎవరిని కోరుకున్నారు? నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఎవరిని అడిగారు? వీళ్ళు ఎవరిని అడిగారంట? ఎవరిని వద్దనుకున్నారు? పరిశుద్ధుడును నీతిమంతుడైన యేసును వారు నిరాకరించారు. యేసు నీతిమంతుడే. ఒక అన్యురానికి తెలిసిందండి, ఆమె అలా ఆయనకి
వర్తమానం పంపింది ఒక సైకిల్ ద్వారా. ఏమని చెప్పండి? ఆ నీతిమంతుని జోలికి బాగుందయ్యా. ఏమండి పిలాతు గారు, మై హస్బెండ్, మీరు అలాంటి పనులు చేస్తారేమో చేయొద్దు అని చెప్పింది. అందుకే వాడు కూడా ఏమంటాడండి, నీతిమంతుని రక్తంలో నాకేమాత్రం, అలా ఆవిడ చెప్పిన మాట. పురుషుడికి స్త్రీకి శిరస్సు పురుషుడైతే, ఈ మెడ స్త్రీ అయితే, ఈ మెడ అలా చెప్తే తలకాల పోవలసిందే. మనం ఆవిడ చెప్తే వినాలంతే. మెడ ఎలా ఊపితే ఈ మెడ బట్టే ఈ తల ఊపుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి సలహాలు వచ్చినా ఈ మెడ చెప్పినట్టు కూడా కొన్నిసార్లు వినాలి, తప్పదు. ఇక్కడ అంటున్నాడు కదా, అలాగే ఆమె కౌరు పంపించింది, ఆ కౌరు ప్రకారమైన వాడు అలా చేశాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైన చక్కని మాట ఏంటనగా, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన ఏం చేసేసారు? నిరాకరించేశారు. వద్దు సిలువేమని మీరు అన్నారు అని మీరు ఎవరు కోరుకున్నారు? మీ ఇచ్చ ఎలాంటిదంటే, మీ కోరిక ఎలాంటిదంటే, మన అంశం ఏంటి? దైవేచ్ఛ. మీరు ఎలాంటి కోరుకున్నారంటే, నరహంతకుణ్ణి, మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగారు. మీ కోరికలు ఎలా ఉన్నాయి? మీరు నీతిమంతుడు కావాలని కోరుకుంటారా? ఒక అనీతిమంతుడు, ఒక దొంగవాడు, ఒక వ్యభిచారి, ఒక తాగుబోతాడు కావాలని అడుగుతారంటే వీళ్ళు అదే అడిగారు. ఏదైతే అడగకూడదో, ఏ వ్యక్తినైతే కావాలని అడగకూడదో వాడిని వీళ్ళు అడిగారట. మరొక మాట అంటే 15వ వచనంలో, మీరు జీవాధిపతిని, ఆయన ఎవరట? జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి, అందుకు మేము సాక్షులు. మీరేదో సిలువ వేసాం అయిపోయింది, లేకపోతే చాలా మంది అనుకుంటారు ప్రవీణ్ గారిని చంపేశాం, ఏదో అసలు చనిపోతేనే కదా మరొక అద్భుతమైనటువంటి పరిస్థితులు కలిగేది. చూడండి, గోధుమ గింజ భూమిలో చావుకుంటుంది, ఒంటిగా చస్తేనే అది విస్తారంగా ఫలిస్తుంది ప్రియులారు. ఇక్కడ అదే అంటున్నాడు, మీరు జీవాధిపతిని చంపుతుంది కానీ దేవుడు ఆయనను లేపడానికి మేము సాక్షులు. ఆయన నామందు విశ్వాసముగా, ఆయన నామమున మీరు చూచియు ఎరిగిన వీరిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ సంపూర్ణ స్వస్థతను కలిగజేసిందని పేతురు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని, విట్నెస్ మంచి టెస్ట్ మనీని చెప్తూ ఉన్నాడు. అద్భుతమైన సాక్ష్యం. ఆయన ఎవరట? జీవాధిపతి. ఆయన ఎవరు? పాపము లేనివాడు. ఆయన ఎవరు? దోషము లేనివాడు. ఆయన ఎవరు? కళంకము లేనివాడు. ఆయన ముడతలు లేనివాడు, మచ్చలు లేనివాడు. అలాంటి వారిని మీరేం చేసేసారు? చంపేశారు అని అంటున్నాడు. ఏం చేశారు అంటున్నాడు? చంపేశారు. మీరు జీవాధిపతిని మీరు చంపితిరి అని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 15-16 వచనం చదవండి. టైం అవుతుంది. మోషే సర్పమును ఎలాగో ఎత్తెను, మనము నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందాలంటే మనుష్య కుమారుడు సిలువలో, మోషే ఇతర సర్పం ఎందుకు ఎత్తాడు చెప్పాలి. పాము కాటేసిందండి, అది కూడా చెప్పలేరా? ఏమేసింది? వాళ్ళు పాములు వచ్చి కరిచేశాయి. ఏమొచ్చేది? కరిచేశాయి. పాములు వచ్చి కరిచేశాయి. విషపు కాటుకు తిన్నారు. కొంతమంది చచ్చిపోతున్నారు, ఇంకా కొంతమంది చావటానికి సిద్ధంగా ఉన్నారు. మోషే ఈ పరిస్థితిని చూసి కలవరపడి దేవుడి సన్నిధికి వెళ్ళి అడిగాడు, ఏంటి ప్రభు చచ్చిపోతున్నారు, పాములు వచ్చి కలిసేసాయి ఏంటి అని అడిగితే, ఇత్తడిని ఇత్తడి సర్పాన్ని ఒక దాన్ని తయారు చేసి, మీకు డాక్టర్లు సింబల్ అంటే తెలిసి మీరు? డాక్టర్ సింబల్ అమ్మా ఏముంటాయి? 2 సర్పాలు ఉంటాయి. ఈ పక్కన డాక్టర్ సింబల్, రెడ్ క్రాస్ కాదు, సింబల్ ఏముంటాయి? ఈ పక్కన పాము ఇలాగా, అది సిలువులాగా ఉంటుంది. సిలువు ఎప్పుడు చూడలేదా? మీరు చూడరు, ఈ చూడండి మీరు
తిరిగి చూడడం. అంత గొప్ప ఉంటారా బాబు మీరు. హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్ అది సెటస్కోప్ అంటారు, అది కాదు, సింబల్ ఉంటుంది. ప్రతి డాక్టర్ దగ్గర కారు వెనకాల కానీ సింబల్ ఉంటుంది. ఈ పక్క సర్పం, ఈ రెండు ఇలాగా మెలేసుకున్నట్టుగా సింబల్ ఉంటుంది. డాక్టర్ సింబల్ ఇంటికి వెళ్ళి కొట్టించాలంటే దాని గురించి పెద్ద సిరిగిపోతున్నారు, అంతే నలిగిపోతున్నారు. ఇంటికి వెళ్ళి చెప్తే మీకే అర్థమవుతుంది. డాక్టర్ సింబల్ ఉంటుంది. సర్పాలు ఇప్పుడు నశించిన దాన్ని అలాగే పాము కాటు తిన్నారు. మన అందరూ కూడా, మన ఆధిపత్రులు అందరూ కూడా ఆ సైతంగా ఏం చేశాడు, కలిసేయాడు. ఓ పాట ఉంటుంది, ఎంత గొప్ప పుట్టేను దానితో ఏమి ఇలాంటి ఏమి ఇలాగే మాకేం రాదని అంటాడని అనుకుంటారు. అందులో సిలువ సాతాను శిరస్సును చెదకొట్టిన క్షణం ఉంటుంది. నాకు అందించండి, పాడతాను. ఎంత గొప్ప పుట్టేను దానితో అంతయు సమాప్తమాయెను. ఎంత గొప్ప పుట్టే యేసునకు కల్వరి మెట్టను సంతసముతో జీవగొట్టగ సూర్యుడంత కార్యమాయెను. సూర్యుడంత కార్యమాయెను. అతులి విరముగా గుడశనో నా నీతి సూర్యుడంత చూడెను పరాక్రములో. అర్థమైందా? మోషే ఏడెత్తాడు, ఇద్దరి సర్పం. ఇప్పుడు సిలువలో యేసయ్య ఎవరి చేత తల చేత కొట్టాడంటే పాత సర్పమైనటువంటి అపవాది శిరస్సును ఆయన ఏం చేశాడు, ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. పందెము కనుక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసుని. పాత సర్పము ప్రభువు యేసుని. ఎంత గొప్ప నేను దానితో రక్షణ. చాలండి, నేర్చుకోండి. సంగరాధన కీర్తనలు ఆత్మీయంగా చాలా బాగుంటాయి, అర్థంతో కూడుకున్నవి. ఈ పాట రాసిన రచయిత ఎవరు చెప్పండి? రచయిత కానీ పుస్తకాలు చూడని చెప్పండి. మొమ్మడి త్యాగదాసయ్య గారు ఉంటారు కింద. ఏమైనా ఉన్నాయి మరి చెప్పరు మీరు. నేను చెప్పేశాను కదా బా, ఏం తిరిగాలే మీరు. మామిడి మా ఇంటి గారిని మొంగము అడిగాను, నేను చెప్పలేదని నేనే చెప్పేశాను. మొమ్మడి త్యాగదాసయ్య గారు అంటే పాట రచయిత సందర్భం ఏంటో, ఉనికేంటో, ఆ ప్రాచుర్యం ఏంటో, ఆ నేపథ్యం ఏమిటో అవి కూడా గ్రహించాలి. సరే మంచిది, ముందు చేస్తున్నాను. పాత సర్పము ఆయన ఏం చేసిందంట, ఆయన ఏం చేశాడు, సాతాను తలను చెదకొట్టాడు. ఇప్పుడు సర్పము ఎక్కడెత్తబడింది? అరణ్యంలో. ఎక్కడెత్తబడింది? అరణ్యం. పాములు ఎక్కడ కలిసింది ఇశ్రాయేలు ప్రజల్ని? చర్చిలోకి వచ్చి కలిసిందియా? చర్చిలోకి వచ్చి కలిసి అంటున్నాయి అందరినీ. ఇప్పుడు అందరినీ చర్చిలోకి వచ్చి కలిసి అంటే అందుకే మన్ను తిన్న పాములాగా. మొన్న ఒక ఆయన అంటాడండి, మా ఆవిడండి నాకు మందెట్టేసింది అంటున్నాడు. ఏంటంట నేనన్నాను, నీకు మీ ఆవిడ మంది అర్థం ఏంటంటే, లేదండి నేను మా అమ్మని మా నాన్నని చూస్తానని మా అత్తగారు ఏమని నా మనసంతా తిప్పేటకే మా ఆవిడ ఏం పెట్టిందంట, మందెట్టేసిందంట. ఇటు మందెట్టేసిన కాడి నుంచి అలా ఆవిడ చుట్టూరే తిరుగుతున్నాడంట, గంగిరెడ్డిలాగా ఇలా రౌండ్ తిరుగుతున్నాడంట.
ఎవరి చుట్టూ ఉంటాయా మందులు ఉంటాయా బాబు? ఎక్స్పీరియన్స్ అనుకుంటా నీకు ఉంటాయంట మందులు మాకు కూడా ఉంటాయా? బాబోయ్ అయితే ఊరొక్కడు చాలా జాగ్రత్తగా ఉంటాయి నాన్న ఎక్కడ తడువుకోకుండా చెప్పారా? నువ్వు ధైర్యాన్ని సెల్యూట్ చేయాలనుకున్నాను. నువ్వు చెప్పిన దాని గురించి కాదు, చెప్పడానికి సంశయపడలేదు చెప్తావు సరే, దాన్ని మెచ్చుకోవాలి. ఉన్నాయంట మరి నాకు మటుకు తెలియదు. ఉన్నాయంట అట్ట నేను ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల్ని స్టేజ్ చేయలేదు నాకు తెలియదు. అంటే ఒక దైవజనుడిగా, ఒక దైవ సేవకుడిగా ఈ విషయాల గురించి నేను అంతగా లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలే. ఉదాహరణకి మీకు చెప్పాను, సర్పాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? బ్రతికారా చచ్చిపోయారా? ఆ ఇతర సర్పాన్ని చూసిన వాళ్ళందరూ బ్రతికారు. చూడని వాళ్ళందరూ ఇప్పుడు కూడా అంతే. ఈ 40 దినాలు సువార్త ప్రకటిస్తున్నా వినుకోకుండా ఏమి పట్టినట్టు నాకెందుకులే, వచ్చే సంవత్సరం వెళ్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దామంటే అసలు వచ్చే సంవత్సరం నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. దేవుడిచ్చిన సమయంలోనే ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూద్దాం. కనుక యేసు ప్రభు వారు ఆయన బయటకు వచ్చిన తర్వాత పిల్లలు అన్నాడు, ఇదిగో ఈ మనుషుడు కానీ నాకు ఏ దోషము లేనివాడు, పాపము లేనివాడు, పాపరహితుడు, పాప సహితుడు, పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు. మనం ఒక గొప్ప వ్యక్తిని, ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మన హృదయాల్లో ఎవరు కొలువై ఉండాలి? యేసయ్యే కొలువై ఉండాలి. మన హృదయ కోవెల ఆయన అయి ఉండాలి. మన ఆరాధ్య దైవం నా ప్రభు అయిన యేసయ్య ఉండాలి. అంటే కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీరున్న స్థలాల్లో ఒకసారి మోకరించగలిగిన వారు మోకరించండి. క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తాను. మోకరించగలిగిన వారు మోకరించండి. దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడాడు. గోదావరి జ్ఞానానికి సూచనైతే, జ్ఞానం యేసైతే, యేసును వెంబడించేవాడుగా నువ్వు ఉంటే ఆయన సిలువను ప్రయాసపడి భాషలో సమస్తమైన నేను విశ్రాంతి ఇచ్చే జీవాలు ప్రశస్తమైన దేవుడు మాట్లాడాడు. చాలాసార్లు వైపు చూడలేకపోతున్నాను. పేతులు ఆ లోకాన్ని చూస్తున్నాను, సముద్రమునే చూస్తున్నాను, అలా చూస్తున్నాను, మునిగిపోతున్నాను. ప్రభువారు పిలిచినప్పుడు నువ్వు చేయబట్టి లేవనెత్తుతున్నావు. మళ్ళా యథారాజానికి నేను మళ్ళా నా జీవితంలోకి నేను పాత రోగ జీవితంలోకి జారిపడకుండా నా పాదాలను బండపై కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదాలను స్థిరమైన బండ మీద బండరే సంఘములో నేను స్థిరుడును కదలని వాడిగా నన్ను చేయుటకువా అని హృదయంలో చిన్ని ప్రార్థన చేసుకుని ప్రభు అది ఆయన పక్కనే ఉన్నాడు. అది ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అది ఆ యేసుని విశ్వసించు, ఆ యేసుకు నీకు నీవుగా సమర్పించేసుకో. నిన్న ఆయన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించేస్తాను. ఇదే సమయం, ఇది అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ పరం తప్పించే వారిని బట్టి నీకు అనుభవిస్తున్నాను. ఇంతవరకు విన్న వర్తమానాన్ని విన్న హృదయాల్లో ఫలించే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. నీ శ్రీమతి గురించి ఎన్నో సంగతులు వింటున్నాం. పిలాతుకు కూడా నేను దోషం కనపడలేదు. ఇదిగో ఈ మనుషులు అని చెప్పారు. ఇదనాల తంపాకుల గోపి గారు, భాగ్యలక్ష్మి గారు, తంపాకుల జాకోబు గారు, కుమారుడు నరసమ్మ గారు,
కోవిడ్లో ఉన్నారు. చామంతుల సరోజిని గారు కుమార్తె, మరి భర్త గారు, ఇద్దరు మనవుళ్ళు, ఇద్దరు మనవులను ఈ కుటుంబాన్ని బట్టి కొందరు కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కోలాటి మార్పు గారు, మరియమ్మ గారు, వారిని ప్రేమించినటువంటి కోలాటి ఇస్రాయేల్ గారు, మేరీ గారు, కోలాటి శిరోమణి గారు పెద్ద కుమార్తెని సన్నిధిలో ఉంది, గోడిపాటి కుమారి గారు చిన్న కుమార్తె, వారి భర్త గారు సుందరరావు గారు, ఇద్దరు మనవాళ్ళు, ఒక మనవరాలు. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవాలయ వందనాలు దీవించండి, ఆశీర్వదించండి. ప్రియులు పిడకాల యేసేపు గారు, రాజమణి గారిని ప్రేమించి పిలిచినటువంటి పిడకాల కాళేపు గారు మొదటి కుమారుడు, పెద్ద కుమారుడు పిడకాల జోసెఫ్ కాళీ ఈ సన్నిధానంలో ఉన్నారు. భాగ్యశ్రీ, అతని భార్య పాలపర్తి బాలమార్గం గారు, కుమార్తె మోహన్ గారు, వారి భర్త గారు, ముగ్గురు మనవళ్ళు, ఇద్దరు మనవరాలని కుటుంబానికి ఇచ్చారు. గుడికి ఏర్పాటు చేసిన కుటుంబాలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన ప్రతిఫల దీవుల్లో ఆశీర్వదించండి, అనుగ్రహించండి. సంఘమంతా ఎంత ఓపికతో, ఎంత కాలాతీతమైన ఆలస్యమైన ఈ సన్నిధిలో కనబడుతున్న ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డల్ని, ఒక్కొక్క బిడ్డని, ఒక్కొక్క కుమార్తెని, కుమారుడిని పేరు పేరు చెప్పిన దీవించండి. భక్తిహీనులతో నివసించడం కంటే నీ మందిరంలో నివసించడం ఎంతో మేలు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ మందిరంలో కనబడుతున్న ఒక్కొక్క బిడ్డను దీవించండి. 27వ రోజు శిలువ వర్తమానపు ఆశీర్వాదాలు చేరి కూడిని సన్నిధిలో వాక్యము నమ్రతగా విన్న బిడ్డలందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించి నీ మహిమ రాజ్యం చేరి పర్యంతం బిడ్డలు నమ్మకస్తులై నాయన నిన్ను కలిగి ఉండటానికి కృపణ గురించి మహిమ పొందమని ప్రార్థన నీకు కల్పించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకపు మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకములో నెరవేరునట్లు భూమిపై నెరవేరుగాక. క్షమించిన ప్రకారం నా ప్రార్థన క్షమించము, భవిష్యత్తు దృష్టి తప్పించము, రాజ్యము తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన వాళ్ళు, కూడికలు ఏర్పాటు చేసిన ముగ్గురు కుటుంబీకులకు, కుటుంబస్తులకు, ఆ బిడ్డలకు, వారి బిడ్డలకు సదాకాలం తోడై నడిపించుగాక. సంఘ పెద్దలు రండి. సంఘ బలహారం ఎక్కువగా ఉంది. మంచి డ్రింక్స్, రొట్లు, అరటిపళ్ళు, కేకులు. సంఘ పెద్దలు 5 వచ్చాయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, జీవాధిపతి, జీవాహారాన్ని మాకు ఇంతవరకు మీరు అనుగ్రహించారు, మరణాన్ని నిర్మరించారు, ఆత్మీయ మేలు పొందడానికి కృప చూపించారు ప్రభావ. శరీర సంబంధమైన ఆహారము 27వ రోజు గుడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబీకులు సిద్ధపరిచిన కుటుంబీకులు 3 కుటుంబాల వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాల పేరు పెంచండి, దీవించండి. సంఘ పెద్దలు పంచుచుండగా వారి హస్తాలు బలపరచండి. బలము, శక్తిని అనుగ్రహించి పరిచర్యలో సాగిపోయే కృపను అనుగ్రహించమని తీసుకొచ్చిన కుటుంబాల